యోగాసనాలు మొదలుపెట్టే ముందు మన శరీరాన్ని యోగాసనాలు వేయడానికి అనువుగా మార్చుకుందాం. దీన్ని వార్మింగ్ అప్ ఎక్సర్సైజ్ అంటాం. దీన్ని లూజనింగ్ ఎక్సర్సైజ్ అని కూడా పిలుస్తారు. రెండు చేతులు దగ్గరికి ఉంచుకుని, రెండు కాళ్ళు దగ్గరికి ఉంచుకుని, రెండు చేతులు మెల్లగా పైకి లేపి మీ గుప్పెళ్ళని బిగించడం మొదలుపెట్టండి. దీన్ని హ్యాండ్ క్లెంచింగ్ అంటాం. ఇలా 10 సార్లు. మీ బొటన వేలు దానిపైన మిగతా వేళ్ళు. తర్వాత రిస్ట్ రొటేషన్. మీ మణికట్లని గుండ్రంగా తిప్పడం, దీనికి వ్యతిరేక దిశలో. తర్వాత ఎక్సర్సైజ్ ఎల్బో బెండింగ్. మోచేతుల్ని వంచుతూ చాపుతూ ఒక 10 సార్లు. తర్వాత షోల్డర్ రొటేషన్. భుజాన్ని గుండ్రంగా తిప్పడం, రెండు మోచేతులు శరీరం ముందు తాకేలాగా భుజాన్ని గుండ్రంగా ఒక 10 సార్లు. తర్వాత దీనికి వ్యతిరేక దిశలో ఒక 10 సార్లు. షోల్డర్ రొటేషన్. రెండు మోచేతులు శరీరం ముందు తాకుతూ భుజాలు గుండ్రంగా తిప్పాలి. రిలాక్స్, విశ్రాంతి. రెండు కాళ్ళు దూరం చాపుకుని రెండు చేతులు మెల్లగా వెనక్కి పంపించి గాలి వదులుతూ గాలి పీలుస్తూ. దీని తర్వాత ఎక్సర్సైజ్ స్పైనల్ ట్విస్టింగ్. నడుముని మెల్లగా కుడివైపుకి ఎడమవైపుకి తిప్పడం. అరికాళ్ళు ఫ్లాట్గా భూమి మీద ఉండాలి. మీ దృష్టి నడుము పైన ఉంచుకోవాలి. ఇటు 5 అటు 5. తిరిగి యథాస్థితి. శ్వాసను గమనిస్తూ కాసేపు. తర్వాత రెండు పాదాలు దగ్గర చేర్చుకుని రెండు చేతుల్ని మెల్లగా పక్క నుంచి పైకి చేతి వేళ్ళను కలిపి అరచేతిలో ఆకాశం వైపు తిప్పి మెల్లగా మీ కాలి వేళ్ల మీద నుంచోవాలి. చేతుల్ని వీలైనంతగా పైకి స్ట్రెచ్ చేస్తూ కాలి వేళ్ళ మీద నుంచోవాలి. నడుము స్ట్రెచ్ చేయాలి. మీ చేతులను స్ట్రెచ్ చేయాలి. చేతి వేళ్ళను కూడా స్ట్రెచ్ చేయాలి. దీన్ని తాడాసనం, పామ్ ట్రీ పోజ్ అంటాం. ఒక తాడి చెట్టు ఆకారంలో ఉంటాం కాబట్టి దీనికి ఆ పేరు. మెల్లగా కాళ్ళు చేతులు క్రిందికి దించేస్తాం. తిరిగి యథాస్థితి, తిరియక్ తాడాసనం. రెండు కాళ్ళు దూరం చాపి రెండు చేతులు పక్క నుంచి మెల్లగా పైకి తీసుకువెళ్ళి రెండు చేతులను కలిపి ఒకవైపుకి నడుని వంచి ఒక 10 సెకండ్లు ఉన్న తర్వాత తిరిగి యథాస్థితికి రావాలి. గాలి వదిలి గాలి బాగా పీల్చుకుని ఈసారి రెండో వైపుకి. ఇది వెన్నెముకకు సంబంధించిన భాగాల్ని టోనప్ చేస్తుంది. తిరిగి తాడాసన. మెల్లగా చేతుల్ని వదిలి పక్క నుంచి క్రిందికి తీసుకొచ్చి యథాస్థితికి వస్తాం. రిలాక్స్. సంతులనాసన. కుడి కాలు మీద నుంచుని ఎడమ కాలుని ఎడమ చేతితో పట్టుకుని మోకాలు మడిచి కుడి చేతిని గాల్లోకి స్ట్రైట్గా లేపి దృష్టి నేల మీద ఉంచుకుంటాం. రెండు మోకాళ్ళు పక్క పక్కనే ఉండాలి. నడుము స్ట్రైట్గా ఉంచుకోవాలి. యథాస్థితికి వచ్చిన తర్వాత కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని
రెండో వైపు కూడా దీన్ని వేయాలి. సంతులనం అంటే బ్యాలెన్స్ అని అర్థం. మన శరీరాన్ని మనసుని సమతుల్యంలో ఉంచుతుంది కాబట్టి దీన్ని సంతులనాసనం. మీ దృష్టి నేల మీదే ఉంచుకోవాలి. మెల్లగా యథాస్థితి. మనం చూసే ఆసనం పేరు వృక్షాసనం. ఒక చెట్టు ఆకారంలో ఉంటాం కాబట్టి దీనికి ఆ పేరు వచ్చింది. దీనివల్ల కూడా మన ధారణ శక్తి బాగా పెరిగే అవకాశం ఉంది. నడుము స్ట్రైట్ గానే ఉంచుకోవాలి. రెండు చేతుల దగ్గరికి, వీలైనంత పైకి స్ట్రెచ్ చేసుకోవాలి. దీన్ని రెండో వైపు కూడా వేయచ్చు. దీనిని తపస్యాసనం అని కూడా అంటారు. తపస్సు చేసుకోవడానికి అనువైన ఆసనం తపస్యాసనం. దృష్టి నేల మీద ఉంచుకోవాలి. 10 సెకండ్ల నుంచి 20 సెకండ్ల వరకు ఉండొచ్చు. చేతుల్ని మెల్లగా దించుతూ కాళ్ళని రిలాక్స్ చేసుకుని విశ్రాంతి తీసుకోవాలి. మీరు చూడబోయే ఆసనం నటరాజ ఆసనం. నటరాజు నాట్యం చేసే శివుడు కాలిని వీలైనంత వెనక్కి చాపడానికి ప్రయత్నించండి. దృష్టి నేల మీదే ఉంచుకోవాలి. యథాస్థితికి వచ్చి కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని తర్వాత ఆసనానికి వెళదాం. అర్ధచక్రాసనం. నడుము, మెడ, మోకాళ్ళు మెల్లగా వెనక్కి వంచుతూ 10 సెకండ్ల నుంచి 30 సెకండ్ల వరకు అలా ఉండి తిరిగి యథాస్థితికి రావాలి. నడుము వెనక్కి వంచినప్పుడు మీ చేతుల్ని నడుంపైనే ఉంచి నడుము సపోర్ట్ చేసుకోవాలి. కాళ్ళు దూరంగా చాపి విశ్రాంతి తీసుకోవాలి. నడుముని ఒకసారి వెనక్కి వంచిన తర్వాత ముందుకు వంచే ఆసనం వేయాలి. దీన్ని కౌంటర్ పోజింగ్ అంటాం. ఇప్పుడు మీరు చూసే పోస్చర్ పేరు పాదహస్తాసన. పాదాలని హస్తాలు చేతులతో తాకుతాం కాబట్టి పాదహస్తాసన అయింది. చేతులు మడుచుకుంటూ నుదురు తీసుకొచ్చి 2 మోకాళ్ళ మధ్యలో ఉంచుతాం. ఇరవై నుంచి 30 సెకండ్ల వరకు ఉండి ఇలా అరచేతులు నేలపైన కూడా ఉంచుకోవచ్చు. లేదంటే చేతి వేళ్ళని కాలి వేళ్ల క్రింద ఉంచుకుని చేతులు మడుచుకుని నుదురుని మోకాళ్ళ వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేయొచ్చు. పాదహస్తాసనం. ఈ ఆసనం ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్న వాళ్ళకి మంచి ఫలితాన్ని ఇచ్చినట్టుగా శాస్త్రీయ పరిశోధనలు చెప్తా ఉన్నాయి. ఇలా ముందుకు వంగడం వలన మన పొట్టలో ఉన్న ప్యాంక్రియాస్ స్టిమ్యులేట్ అయ్యి ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేస్తున్నట్టుగా
రిపోర్ట్స్ చెప్తా ఉన్నాయి. సూర్య నమస్కారాలు. 2 పాదాలను దగ్గర చేర్చుకుని 2 చేతులను పైనుంచి ముందుకి క్రిందికి నమస్కారం చేస్తున్నట్టుగా. దీన్ని ప్రణామాసనం. రెండోది ఉత్థిత హస్తాసనం. చేతుని పైకి లేపుతూ నడుముని, మెడని, మోకాళ్ళని వెనక్కి ఉంచుతాం. దీని తర్వాత పాదహస్తాసనం. పాదాలని చేతులతో తాకుతాం. కుడి అశ్వ సంచలనాసనం. కుడి కాళ్ళని అక్కడే ఉంచి ఎడమ కాలిని వీలైనంత వెనక్కి చాపి నడువును కూడా వెనక్కి వంచి కుడి మోకాల్ని ముందుకు ఉంచుతాం. కుడి అరికాలు చూడండి ఫ్లాట్గా ఉండాలి. తర్వాత పర్వతాసనం. 2 అరికాళ్ళు ఫ్లాట్గా ఉంచి 2 అరచేతులు ఫ్లాట్గా ఉంచి తలని వీలైనంతగా పొట్ట వైపుకి. తర్వాత విశ్రాంతి తీసుకోవడానికి సాష్టాంగ నమస్కార ఆసనం. విశ్రాంతి తర్వాత తలని ఛాతీని పైకి లేపుతూ నడుము వెనక్కి వంచుతూ భుజంగ ఆసనం. తిరిగి పర్వతాసనం. కాళ్ళని కొద్దిగా ముందుకు తెచ్చుకుని అరికాళ్ళని ఫ్లాట్గా చేసుకుని తలని పొట్టవైపుకి. ఈసారి ఎడమ అశ్వ సంచలనాసనం. ఈసారి ఎడమ పాదాన్ని ముందుకు తీసుకొస్తాం. నడుని వెనక్కి ఉంచుతాం. చేతులను నేల మీద ఉంచి 2 పాదాలు దగ్గర చేర్చి పాదాన్ని చేతులతో తాకి పాదహస్తాసనం. ఉత్థిత హస్తాసనం. చివరగా ప్రణామాసనం. కాసేపు విశ్రాంతి తీసుకుని గాలి వదులుతూ గాలి పీలుస్తూ చేతుల ముందు నుంచి పైకి, పైనుంచి పక్కకి, పక్క నుంచి క్రిందికి విశ్రాంతి తీసుకుంటాం. దీన్ని దండాసనం అంటాం. ఇది వజ్రాసనం. ప్రాణాయామం చేయడానికి, ధ్యానం చేయడానికి అనువైన ఆసనం. వజ్రాసనం నుంచి మెల్లగా శశాంకాసనం. మెల్లగా తిరిగి వజ్రాసనంలోకి వచ్చి కొద్దిసేపు విశ్రాంతి. ఇది ఉష్ట్రాసనం. 2 మోకాళ్ళ మధ్యలో కొద్దిగా గ్యాప్ ఉంచి నడుము సపోర్ట్ చేసుకుని చేతిని మెల్లగా పాదాల వైపు
మెడ వెనక్కి వంచుతూ పొట్టని వీలైనంత ముందుకి తోస్తూ వీలైనంతసేపు ఉండి తిరిగి నడుమును సపోర్ట్ చేసుకుంటూ నడుము స్ట్రైట్ చేసుకుని వజ్రాసనంలోకి వచ్చేస్తారు. ఈసారి మార్జాలాసన. రెండు అరచేతులు రెండు మోకాళ్లపైన శరీరం బరువుని సమానంగా డిస్ట్రిబ్యూట్ చేసి తలని వెనక్కి వంచుతూ నడుముని క్రిందికి దించాలి. ఒక పిల్లి నడుముని వంచిన విధంగా వంచుతాం కాబట్టి దీనికి ఆ పేరు పెట్టారు. యథాస్థితికి వచ్చి ఈసారి మెల్లగా ముందుకి గడ్డం ఛాతీకి తాకిచ్చి వీపు భాగాన్ని పైకి లేపాలి. వెన్నెముకకి సంబంధించిన మంచి ఆసనాల్లో ఇదొకటి. మార్జాలాసన, క్యాట్ స్ట్రెచింగ్. తిరిగి వజ్రాసనం. మార్జాలాసనం వేసిన తర్వాత దానికంటే కొద్దిగా అడ్వాన్స్డ్ పోస్చర్ వ్యాఘ్రాసన. ఒక కాల్ని వెనక్కి వంచి అరికాల్ని తల వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం. తల కూడా వెనక్కి ఉంచుతాం. 10 సెకండ్లు అలా ఉన్న తర్వాత అదే కాలిని మెల్లగా మరింతగా మడుచుకుని మోకాల్ని రెండు చేతుల మధ్యలోంచి నుదుటి వైపు తీసుకొస్తాం. నుదురుని మోకాల వైపు తీసుకెళ్తాం. తిరిగి వజ్రాసనం. దండాసనంలోంచి వేసే ఆసనాలు మరికొన్ని ఉన్నాయి. వీటిని చూద్దాం. మొట్టమొదటిది పశ్చిమోత్థానాసన, బ్యాక్ స్ట్రెచింగ్. రెండు మోచేతుల్ని నేలకు తాకిస్తూ నుదురు తీసుకొచ్చి మోకాళ్ళ మధ్యలో ఉండే ప్రయత్నం. చేతుల్ని ముందు నుంచి పైకి, పక్కకి, క్రిందికి. తిరిగి దండాసనంలోకి వచ్చేస్తాం. ఈ పశ్చిమోత్థానాసనాన్ని మరికొద్దిగా మారిస్తే ఇప్పుడు మీరు చూడబోయే ఆసనం అవుతుంది. దీన్ని జాను శిరాసనం అంటాం. జాను అంటే మోకాలు, శిరస్సు తలని తీసుకొచ్చి మోకాలికి తాకిస్తాం కాబట్టి జాను శిరాసన అయ్యింది. మోచేతిలో ఉంచుకుని నుదురు మోకాళ్ళ దగ్గర మెల్లగా యథాస్థితి అంటే దండాసనం. ఇప్పుడు ఒక కౌంటర్ పోజింగ్. ముందు ఆసనంలో నడుని ముందుకు ఉంచాం కాబట్టి ఈసారి నడుని వెనక్కి వంచడం. రెండు పాదాల దగ్గర చేర్చుకుని అరచేతులు మడమల మీద మీ శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తూ నడుని మెల్లగా పైకి లేపాలి. వీలైనంత పైకి మెడ వెనక్కి వదిలేస్తూ. దీన్ని సేతు ఆసన లేదంటే సేతు బంధాసన, ఒక బ్రిడ్జ్ లాగా ఉంటాం కాబట్టి దీనికి ఆ పేరు. ఈసారి శవాసనంలో నుంచి వేసే ఆసనాలు వేద్దాం. మీరు చూడబోయేది ఉత్థాన పాదాసన.
ఒక కాలుని పైకి లేపి కాసేపు ఉంచడం. తిరిగి రెండో కాలు. కళ్ళు మూసుకుని మీ దృష్టి నాభికి దిగుగా ఉంచుకోవాలి. మోకాలు స్ట్రైట్గానే ఉంచుకోవాలి. అరచేతుల పొజిషన్ చూడండి, నేల వైపుకి, శరీరానికి దగ్గరగా. తిరిగి శవాసన. ఈసారి రెండు కాళ్ళు కలిపి కాళ్ళు దగ్గరికి, చేతుల దగ్గరికి, అరచేతుల నేల వైపుకి, రెండు పాదాలని కలిపి భూమి నుంచి కొన్ని అడుగుల పైకి లేపి కళ్ళు మూసుకుని మీ దృష్టి నాభికి దిగుగానే ఉంచుకోవాలి. 10 నుంచి 30 సెకండ్ల వరకు అలా ఉండి మెల్లగా శవాసన. ఈసారి మీరు చూడబోయేది నౌకాసనం. రెండు కాళ్ళు పైకి లేపిన తర్వాత తలని కూడా పాదాలతో సమానంగా పైకి లేపి చేతి వేళ్ళని కాలి వేళ్ల వైపు, ఒక పడవ ఆకారంలో ఉంటాం కాబట్టి దీనికి ఆ పేరు పెట్టారు. ఇంతకు ముందు వేసిన ఉత్థాన పాదాసన, ఇప్పుడు వేసిన నౌకాసనం కలిపిదే పొట్ట మీద ఉన్నటువంటి కొవ్వు కరగడానికి అవకాశం ఉంది. అంతేకాకుండా పొట్టలో ఉన్నటువంటి అవయవాలన్నింటికి మంచి స్టిమ్యులేషన్ వస్తుంది. ఈ ఆసనం పవన ముక్తాసనం. మోకాళ్ళని ఛాతీ వరకు తీసుకొచ్చి నుదురుని తీసుకొచ్చి మోకాలికి తాకించడం. పవన ముక్తాసనం. పవనం అంటే గాలి, ముక్తం అంటే బయటికి వెళ్ళిపోవడం. ఎప్పుడైతే పొట్ట మీద ఒత్తిడి తీసుకొచ్చామో ప్రేవుల్లో ఉన్నటువంటి ఎక్స్ట్రా గ్యాస్ బయటికి వెళ్ళిపోతుంది. అందుగురించే దీన్ని ఎయిర్ రిలీజ్ పోస్చర్ అని కూడా అంటారు. ఒక కాలు తర్వాత రెండో కాలు కూడా చేయొచ్చు. ఒక్కొక్కటి 20 నుంచి 60 సెకండ్ల వరకు ఉంచొచ్చు. చాపిన కాలు, మోకాళ్ళు స్ట్రైట్గా ఉంచుకోవాలి. ఆఖరిగా రెండు కాళ్ళు కలిపి కూడా. యథాస్థితి శవాసనం. ఇప్పుడు మీరు చూడబోయే ఆసనాన్ని కంధరాసనం అంటాం. కంధరం అంటే కంఠం అని అర్థం. కంఠం మీద ఒత్తిడి కలగజేస్తాం కాబట్టి దీనికి ఆ పేరు పెట్టారు. కంఠం లోపల ఉన్నటువంటి థైరాయిడ్ గ్లాండ్ని ఈ ఆసనం స్టిమ్యులేట్ చేస్తుంది. నడువుని బాగా పైకి లేపి ఛాతీని తీసుకొచ్చి నిశ్చలంగా ఉన్నటువంటి గడ్డాన్ని తాకించాలి. మీరు చూసిన 4 ఆసనాలు కూడా శవాసనాన్ని బేస్ చేసుకుని వేసినటువంటివి. ప్రతి ఆసనం వేసిన తర్వాత శవాసనంలో తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలి. మీరు చూడబోయే ఆసనం గ్రీవాసనం.
గ్రీవం అంటే మెడ అని. మెడ మీద ఒత్తిడి కలగజేస్తాం కాబట్టి ఇది గ్రీవాసనం అయింది. మీరు చూస్తున్న ఆసనం మకరాసనం. విశ్రాంతి తీసుకునే మొసలిలా ఉంటాం కాబట్టి దీనికి ఆ పేరు పెట్టారు. ఈ మకరాసనం నుంచి మనకి కొన్ని ఆసనాలు ఉన్నాయి, అవి చూద్దాం. మొట్టమొదటిది సర్పాసనం. పాములా ఉంటాం కాబట్టి దీనికి ఆ పేరు పెట్టారు. నాభికి దిగువ భాగంలో ఒత్తిడి ఏర్పడుతుంది. ఇంట్లో స్త్రీలకు సంబంధించి అటు నాభికి దిగువ భాగంలో ఉండే గర్భాశయం పైన, ఛాతీ పైన ఒత్తిడి కలుగజేస్తుంది కాబట్టి ఇది స్త్రీలకి మంచి ఆసనంగా చెప్పబడింది. నడుముని మెల్లగా వెనక్కి ఉంచుతారు. అరచేతుల మీద చాలా తక్కువ ఒత్తిడి, భుజాలపైన ఏమాత్రం ఒత్తిడి ఉండకూడదు. పడగ విప్పిన త్రాచుపాంలా ఉంటాం కాబట్టి దీనికి భుజంగాసనం అని పేరు పెట్టారు. తిరిగి మకరాసనంలో విశ్రాంతి. ఇది శలభాసనం. శలభం అంటే మిడత అని. మిడత ఆకారంలో ఉంటాం కాబట్టి దీనికి శలభాసనం అని పేరు పెట్టారు. ముందు ఒక కాలుతోనూ, తర్వాత రెండవ కాలుతోనూ, ఆఖరుగా రెండు కాళ్ళు కలిపి దీన్ని ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల ముఖ్యంగా నడుముకి సంబంధించినటువంటి ఎలాంటి నొప్పులైనా తగ్గే అవకాశం ఉంది. ఈసారి రెండు కాళ్ళు కలిపి శలభాసనం. మకరాసనంలో విశ్రాంతి. ఇది ధనురాసనం. ఎక్కువ పెట్టిన విల్లులా ఉంటాం కాబట్టి దీనికి ఆ పేరు పెట్టారు. తల, ఛాతీ గాల్లోకి, తొడలు గాల్లోకి. చేతుల్ని, కాళ్ళని, తలని, ఛాతీని గాలిలో లేపుతాం. దీన్ని ప్లవనాసనం అంటాం. గాలిలోనో నీటిలోనో తేలుతున్నట్టుగా ఉంటాం కాబట్టి దీనికి ప్లవనాసనం అని పేరు పెట్టారు. చివరిగా మకరాసనంలోకి వచ్చి కొద్దిసేపు విశ్రాంతిగా ఉంటాం. ఇది శవాసనం. కాళ్ళు దూరంగా ఉంచుకుని, చేతులు దూరంగా ఉంచుకుని, అరచేయిని ఆకాశం వైపు ఉంచి, నడుము మెడ స్ట్రైట్గా ఉంచుకుని, కళ్ళు మూసుకుని
పొట్ట కదలికల్ని గమనిస్తూ ఉంటాం. ఆసనాలు అయిన తర్వాత మనం ప్రాణాయామంలోకి వెళ్ళాలి. మీ ఎడమ అరచేతిని పొట్ట మీద ఉంచుకుని కుడి చేతి చూపుడు వేలుతో కుడి ముక్కుని, కుడి చేతి ఉంగరం వేలుతో ఎడమ ముక్కుని మూసే విధానంగా చేతులు అమరిక ఉంచుకుని ఒక ముక్కుతో గాలి పీల్చి పక్క ముక్కుతో వదులుతూ ఉండాలి. కుడి ముక్కుతో పీల్చి ఎడమ ముక్కుతో వదలాలి. ఎడమ ముక్కుతో పీల్చి దాన్ని తిరిగి కుడి ముక్కుతో వదిలేయాలి. దీన్ని సుఖ ప్రాణాయామం అంటాం. ఈ రకంగా 5 నుంచి 10 రౌండ్లు చేయాలి. శ్వాసని సాధ్యమైనంత మెల్లగా పూర్తిగా తీసుకుంటూ ఉండాలి. నిశ్శబ్దంగా నిదానంగా ఉండేలా చూసుకోవాలి. ప్రాణాయామం అయిన తర్వాత మనం ధ్యానం, మీ మనసులో ఓంకారాన్ని స్మరిస్తూ ఓంకార ధ్యానాన్ని చేస్తూ ఉండాలి.